guys. Hi. Wow, so beautiful. Welcome back to my channel. I don't want anything. I just want Jimali to not want anything. Guys, let me know how is my hairstyle. Okay. మా ప్లాన్ అయితే మడ్గాన్ రీచ్ అవ్వాలా, బట్ మేము ఏంటంటే లక్కీగా ఫ్రమ్ గోకర్ణ టు Goa. I validate you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. ఇప్పుడు ఏంటంటే నా సౌత్ గోవా డే 1 వ్లాగ్ అనమాట. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ గోకర్ణ నుంచి గోవా వెళ్తున్నాం, అది కూడా ట్రైన్లో అనమాట. ఇప్పుడైతే హాస్టల్ నుంచి ఫస్ట్ ఆటోలో మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో వెళ్ళే ముందు అయితే నేనైతే టిఫిన్ అయితే నేను ఫినిష్ చేసుకున్నా. దోశ, అలానే చట్నీ, అలానే కర్రీ హాస్టల్లోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత అయితే రోడ్ అయితే మీకు తెలుసో లేదో, గోకర్ణ రోడ్స్ అయితే నా ఫేవరెట్ అనమాట. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనలీ నేనైతే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయా. ఇదే గోకర్ణ రైల్వే స్టేషన్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లుక్ బ్యాక్. వావ్, సో బ్యూటిఫుల్. సో గోకర్ణ నుంచి గోవా 2.5 hours మాత్రమే. మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం, బట్ ఏసీలో వచ్చి కూర్చున్నాం అనమాట. మాకు టైం సరిపోక ఇక్కడ ఎవరైనా వస్తే మేము ఇక్కడ నుంచి స్లీపర్కి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఎవరైతే రాలేదు. మేము ఇక్కడే కూర్చున్నాము. Guys, let me know how is my hairstyle. Okay. Meet her. She's my cute sister. I found her in Gokarna. Oh, it started raining. Now we need vada paos because it's raining. You guys want to have chai? I don't want to have anything. You guys want to have chai? You can have. No. Not at all. What do you want? What do you want? I don't want anything. I just want Jimali to not want anything. The way how she look and the way how we eat, it's differently. You should have a tattoo in your head. I eat a lot. Don't come near me. I will eat. You know, I love to eat food. Whenever she says like, okay, let's eat. But first I'm thinking, no. Then I'm like, okay, chalo, let's eat. Whenever you take her next time, you should also give her a gym membership. This is very bad. Much food on any trip? No way, never. We're eating non-stop. Yeah. That's what travel is about. Travel Yeah, is yeah. incomplete without Yeah. food. For the first time I got to know that traveling is about food. Yeah, true that. True. Traveling every hour is about food. Every Yeah. hour you need to eat something. True. So guys, మా ప్లాన్ అయితే మడ్గాన్ రీచ్ అవ్వాలా, బట్ మేము ఏంటంటే లక్కీగా క్యానకోనాలో ఆగినాం. సో ఇక్కడ నుంచి మా స్టే ఓన్లీ 15 to 20 minutes వాక్ మాత్రమే. ఓకే, నాట్ 7 minutes. 7 minutes by auto or bike. Now we have to go almost 10-15 minutes walk. Are you ready? Yes, guys. Yes, thank you for that food. So we can eat some food. Yes, we can. సో మా ప్లాన్ ఏంటంటే నడుచుకుంటా వెళ్ళాలని 15-20 minutes. మా దగ్గర ఏంటంటే లగేజ్ ఎక్కువ ఉండడంతో మేమైతే కొంచెం దూరం వెళ్ళినాక ఆటో మాట్లాడుకుందాం అనుకున్నాం. దాని తర్వాత కొంచెం మెయిన్ ఏరియా వెళ్ళే వరకు అయితే మాకైతే ఆటో అయితే దొరకలేదు రైల్వే స్టేషన్ నుంచి. అండ్ దాని తర్వాత మెయిన్ ఏరియాలో ఆటో అయితే దొరికింది. ఆటోలో ఇక్కడ నుంచి మేము ప్యాలోలంకి వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము యాక్చువల్లీ గోకర్ణ నుంచి మడ్గాన్కి బుక్ చేసుకున్నాం ట్రైన్. బట్ ఏంటంటే మధ్యలో క్యానకోనాలో మేము ఆగాలి. ఒకవేళ మడ్గాన్ వెళ్ళేలాగైతే మళ్ళీ 1 hour ట్రావెల్ చేయాలి. లక్కీగా క్యానకోనాలో
ఆగింది. మేమైతే అక్కడి నుంచి అయితే వెంటనే దిగిపోయాము. ఒక 1 minute ఆగింది. అసలు అక్కడ స్టాపే లేదు. బట్ స్టిల్ మేము ఏంటంటే అక్కడ దిగిపోవడం జరిగింది. ఇదైతే ఒక మంచి అడ్వెంచర్ అనమాట మాకు. లేకపోతే మేము మళ్ళీ మడ్గాం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము 1 hour క్యాబ్ మాట్లాడుకొని మళ్ళీ 1000 rupees అలా స్పెండ్ చేసి వెనక్కి రావాల్సి వచ్చేది. బట్ లక్కీలీ క్యానకొండలో ఆగడం జరిగింది. మేమైతే అక్కడైతే దిగిపోయాం వెంటనే. సో ఇదే మేమున్న స్టే అనమాట, రిసార్ట్ భక్తి కుటీర్. అయితే ఏంటంటే నైట్ మొత్తం చీకటి అయిపోయినందుకు నైట్ అయితే నేను వీడియో తీయలేకపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసా. ఇదైతే ఒక ఫారెస్ట్ లానే ఉంటుంది, కంప్లీట్ ఫారెస్ట్ రిసార్ట్ ఇది భక్తి కుటీర్. అండ్ ఇదంతా చాలా న్యాచురల్ రిసార్ట్ అనమాట, అంటే కంప్లీట్ మొత్తం గ్రీనరీలో. సో ఇదే అనమాట మేమున్న స్టే. అంటే ఇది కింద అండ్ పైన ఉంటుంది. మాకైతే 1600 rupees పడింది పర్ డేకి. మేమైతే 3 members అనమాట. ఇదేంటంటే కంప్లీట్ పాతకాలపు ఇల్లులాగా ఉంటుంది. అండ్ మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ ఏంటంటే విలేజెస్లో హౌసెస్ ఉంటాయి కదా, సేమ్ అలానే. బయట ఏంటంటే ఒక పెద్ద అరుగులాగా ఇచ్చాడు అక్కడ కూర్చోడానికి. అండ్ ఈ డోర్ మొత్తం అంతా ఏంటంటే మొత్తం పాతకాలపు ఇల్లులా చేశారనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే బయట మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఒక పెద్ద అరుగు. అలానే ఇక్కడ ఒక మనిషిలాగా. మేమైతే రాత్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే చూసి చాలా భయపడ్డాము, ఎందుకంటే చాలా భయంకరంగా ఉండే ఇదైతే. సో ఒక మనిషిలాగా అయితే క్రియేట్ చేశారు. ఆ మొత్తం ఆ గెడ్డం, ఆ మీసం, అలానే ఆ కళ్ళు మొత్తం అంతా పెట్టయితే ఇదొక మనిషిలాగా చేశారు. మనిషిలాగా కాదు, ఒక దెయ్యంలా చేశారు అనమాట. బట్ ఏంటంటే మేము ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇక్కడైతే చాలా భయపడ్డాము, మామూలుగా కాదు. సో ఇప్పుడైతే మీకు నా రూమ్ చూపిస్తాను అనమాట. ఇదే నా రూమ్. నేను మీకు చెప్పా కదా చాలా పాతకాల పిల్లులా అని చెప్పేసి, ఇదే ఆ రూమ్ అనమాట. మంచిగా బెడ్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే దోమలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మొత్తం ఫుల్ నెట్ అనమాట, అది కూడా చాలా మంచి నెట్ ఇచ్చారు. అండ్ బెడ్ కూడా ఏంటంటే చాలా పెద్ద బెడ్ ఇది, అంటే ఈజీగా 3 పడుకోవచ్చు, ఇంకా ప్లేస్ కూడా ఉంటుంది, అంత పెద్ద బెడ్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం అన్ని లైట్స్ నుంచి మొత్తం విండోస్ అయినా ప్రతిదీ అంతా పాతకాలపు ఇల్లులు, అలానే కిటికీలు లానే చేశారనమాట. అండ్ బెడ్ కూడా ఏంటంటే వుడెన్ బెడ్ అంటారు కదా, అది ఆ వుడెన్ బెడ్ ఇది. అండ్ బెడ్ అయితే చాలా బాగుంది. ఏసీ అయితే లేదు. అండ్ ఇప్పుడు అది సీజన్ కూడా కాదు కాబట్టి, అంటే November to Feb సీజన్ కూడా కాదు. బట్ స్టిల్ మాకంటే 1600కి నాన్ ఏసీ రూమ్ మాకైతే దొరికింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక స్టూల్, ఒక చైర్ కూడా ఇచ్చారు కూర్చోడానికి. అలానే క్యాండిల్స్, అలానే మగ్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిటికీలు కూడా మొత్తం పాతకాలపు కిటికీలా ఉన్నాయి. అండ్ ఏంటంటే బయట నుంచి దోమలు అయితే ఈజీగా లోపలికి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. అండ్ మొత్తం హ్యాండ్మేడ్తో చేసిన లైట్స్, ఫ్యాన్ కూడా కేబుల్ ఫ్యాన్ ఉంది, అదే పెట్టారనమాట పైన ఫిక్స్ చేసి. అండ్ నార్మల్ ఫ్యాన్ కూడా లేదు, ఏసీ రూమ్ కూడా కాదు. అండ్ ఇక్కడే బట్టలు అయితే పెట్టుకున్నాం. ఒక 3 layers లాగా ఒక వుడెన్ది అది ఉంటే, ఆ స్టాండ్ ఉంటే ఇక్కడే మేమైతే బట్టలని పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మీకు బాత్రూమ్ చూపించబోతున్నా. ఇదైతే డోర్ నుంచి తీస్తే ఇక్కడ ఇంకొక బాల్కనీ లాగా ఉంటుంది. ఇక్కడైతే వాష్రూమ్ ఉంటుంది అనమాట. వాష్రూమ్ కూడా మొత్తం ఇలానే చెప్పినట్టు ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. ఇదే అనమాట వాష్రూమ్ కూడా ఒక రూమ్ అంత ప్లేస్ అయితే ఉంది. మొత్తం చిన్న చిన్న విలేజెస్లో ఉంటాయి కదా, సేమ్ అలాంటి వాష్రూమ్సే ఇవైతే. అండ్ మొత్తం వాష్రూమ్ అయితే చాలా పెద్ద వాష్రూమ్ ఇది, మీరే చూడండి మీకు అర్థమవుతుంది. మొత్తం బకెట్, ఆ స్టీల్ బకెట్ నుంచి మొత్తం ఆ పైన సెటప్ వరకు మొత్తం అంతా పాతకాలపు వైబ్ వచ్చేలా చేశారనమాట. సేమ్ సెటప్ అయితే అదే ఇచ్చారు.
సో ఇప్పుడైతే నేను మీకు సిట్టింగ్ ప్లేస్ చూపిస్తా. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. రూమ్ పక్కనే ఇది సిట్టింగ్ ప్లేస్. సో వీళ్ళు నా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇంకొక అమ్మాయి ఉంది. సో మేము 3 మెంబర్స్ గర్ల్స్ అయితే ఈ రూమ్ షేర్ చేసుకున్నాం. అలానే ఇక్కడ డామ్ కూడా ఉంది, మిక్స్డ్ డామ్ ఉంది. అది వచ్చి బెడ్ వచ్చి 400-500 రూపీస్. నా ఫ్రెండ్ లూకా అయితే దాంట్లోనే ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రతి రూమ్కి ప్రతి దానికి బయట అయితే మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మొత్తం గ్రీనరీ ఉంటుంది. మీకు చూడండి మొత్తం ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఈ స్టే అయితే. అండ్ రూమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా చిన్న చిన్న హౌస్ లాగా ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి డిస్టెన్స్ అయితే బాగానే ఉంటుంది. మొత్తం గ్రీనరీ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో ఇప్పుడు మా స్టే కాదు, ఇప్పుడు మాకు నేను చుట్టుపక్కల కొన్ని స్టేస్ కూడా చూపిస్తాను మీకు. మీరే చూడండి, చుట్టుపక్కల కొన్ని రూమ్స్ చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కదా. ఇదైతే నేనున్న రూమ్ అనమాట. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరంకి చాలా రూమ్స్ ఉంటాయి. అంటే సపరేట్ రూమ్స్ చాలా ఉంటాయి. రోడ్ అయితే ఇలానే ఉంటుంది, మొత్తం జంగల్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ స్టే కూడా మొత్తం ఇలానే ఉంటాయి. అండ్ ఇదేంటంటే చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనమాట. మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఒక రూమ్కి ఒక రూమ్ అటాచ్ అయితే అయి ఉండదు. అండ్ ఇప్పుడైతే నా రూమ్ నుంచి మీకు బయట చూపిస్తే ఎలా ఉందో. ఇదైతే నా రూమ్ కదా. నా రూమ్ లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తే మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేను మీకు చెప్పా కదా మొత్తం చుట్టూరు గ్రీనరీ అని. నా రూమ్ బయట అయితే మొత్తం ఇలానే గ్రీనరీ ఉంటుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి ప్లేసెస్లో పక్కా ఉండండి. దీంట్లో డామ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక అంత బడ్జెట్ పెట్టలేమంటే 400-500 ఇచ్చుకొని హాస్టల్ లాగా కూడా ఉంది. ఒక 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మీరు 8 రూమ్ షేరింగ్ దాంట్లో కూడా మీరు ఉండొచ్చు. బట్ మేమైతే 3 గర్ల్స్ ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ మాకు అంతే ప్రైస్ పడుతుంది కాబట్టి మేమైతే ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము డిన్నర్కి ఫిషర్ మ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెస్టారెంట్ పాలోలం బీచ్ దగ్గర. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను బ్లాగ్ చేసా. అదైతే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తా, అస్సలు మిస్ అయితే అవ్వకండి. హలో గైస్. అండ్ వి ఆర్ ఫ్రమ్ గోకర్ణ టు Goa. I validate you. Yeah. సో ఇక్కడైతే నాకు ఫిష్ థాలీ అలానే సీ ఫుడ్ థాలీ చాలా ఫేవరెట్. ఇప్పుడైతే నేను ఫిష్ థాలీ అయితే ఆర్డర్ చేసుకున్నా, దానికోసం వెయిట్ అయితే చేస్తున్నా. అండ్ ఫైనలీ నా ఫిష్ థాలీ అయితే వచ్చేసింది. చూసారు కదా మొత్తం థాలీ అంటే చాలా స్పెషల్ ఇక్కడ. దానికి నేను ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. ఫుడ్ అయితే నేనైతే చాలా ఎంజాయ్. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేమైతే నైట్ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం. సో మేమైతే 12:30కి మళ్ళీ మా ప్రాపర్టీ రిసార్ట్కి వెళ్ళి అక్కడైతే క్యారమ్ బోర్డ్ ఆడడం జరిగింది. నైట్ 1:32 or 2:30 వరకు అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇదే నా డే 1 సౌత్ గోవా వ్లాగ్ అనమాట. ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. అలానే వాటర్ ఫాల్స్ వీడియోస్, హిడెన్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చాలా రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you so much for watching. Bye bye.